పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజలందరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శనివారం వీఎస్ఎం కాలేజీ నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మీద ప్రజలకు అవగాహనపై విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మానవహారం కానీ ఈ ర్యాలీ కానీ నిర్వహించడానికి ముఖ్య కారణం మీకు తెలుసు, ప్రధాని గారు మోడీ గారు గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం తద్వారా అందరూ నిర్వహించడం జరుగుతోంది దేశవ్యాప్తంగా. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, పరిశుభ్రత అనేది మెయిన్ ఎజెండా. ముఖ్యంగా ఈ ఇంట్లో ఉన్న చెత్తని బయటేయడం వల్ల చెత్త పేరుకుపోయి అనేక అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. దాంతో భాగంగా అవేర్నెస్ తీసుకురావాలి. తద్వారా ఈ చెత్తని బయటపడేయడం ద్వారా మున్సిపాలిటీ స్టాఫ్కి అందించకపోవడం ద్వారా అనేక అనారోగ్యాలకి కారణమవుతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు, గత 2 నెలల నుంచి కూడా విపరీతమైన వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా ఇలాంటి వాటితో బాధపడుతూ ఉన్నాం. అదే మల విసర్జన అనేది బయటికి చేయకూడదు. అలాగే ఉమ్ము వేయటాలు కానీ ఇలాంటిది సత్య సమాజంలో ఏది కూడా చేయకూడని పనులని ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఈ రామచంద్రపురంలో ఈ స్వచ్ఛత సేవలో భాగంగా మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు అత్యంత వైభవంగా మానవహారం కానీ అలాగే ఈరోజు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా పూర్తి అవేర్నెస్తో ఉండాలి. ఎవరు కూడా చెత్తను కానీ ఈ యొక్క రోడ్ల మీద వేయటం వల్ల మరి విష జ్వరాలకు లోనవటం, అనేక వ్యాధులకు లోనవటం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజున ఇవన్నీ నిర్వహించాం. ఈ 16 రోజుల కార్యక్రమంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం 16 రోజులు గాంధీ జయంతి పురస్కరించడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అవేర్నెస్ ఈ చెత్తను మాత్రం సదురు మున్సిపాలిటీ సిబ్బందిగా అందజేయాలని కోరుకుంటా ఉన్నాం.